ఆ వినబోతున్నాం. మనం ఇందాక వరకు కూడా తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్ముడైన దేవుడు, ఈ ముగ్గురు మన కోసం ఏం చేశారు, ఆ తర్వాత మన స్థాయి ఏంటి అనేది మనం చూస్తూ వచ్చాం. అదే సమయంలో ఉదాహరణకి మన జీవితాల్లో మనకి మంచి వస్తువులు ఉన్నాయి. మంచి వస్తువు, మంచి మొబైల్ ఫోన్, తర్వాత మంచి కార్, తర్వాత మంచి ఇల్లు, మంచి బట్టలు, ఇంకేమైనా మీరు ఏమైనా చెప్పండి, అది మంచిది అనుకున్నప్పుడు దాని గురించి అన్ని వివరాలను మనం తెలుసుకుంటాం. ఇది ఎలా పనిచేస్తుంది, లేకపోతే ఈ బట్టలు ఎంత కాలం ఉంటాయి, లేకపోతే ఈ బంగారం ఎంత విలువైనది, ఎంత బరువు ఉంది, దానిలో ఎంత వేస్ట్ ఉంది, ఎంత మంచిది ఉంది, ఇవన్నీ కూడా కూలంకుషంగా మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. అలా తెలుసుకున్నప్పుడు దాని యొక్క విలువని మనం కాపాడడానికి కూడా ప్రయత్నం చేస్తాం. దాన్ని కాపాడుకోవడానికి కూడా ప్రయత్నం చేస్తాం. అదే సమయంలో నువ్వు రక్షించబడ్డావు అని అంటే యేసుక్రీస్తు వారు త్యాగం లేకుండా రక్షించబడలేదు. యేసుక్రీస్తు వారు తన జీవితాన్ని అర్పించకుండా నీ జీవితానికి విలువ రాదు. కాబట్టి అటువంటి విలువైన యేసుక్రీస్తుని మనం కలిగి ఉన్నాం. అది గొప్ప ధన్యత. అయితే ఆ యేసుక్రీస్తు గురించి ఇంకెంత వివరంగా మీకు తెలుసు, ఇంకెంత గొప్పగా మీరు చెప్పగలుగుతారు? ఎవరికైనా యేసుక్రీస్తు గురించి చెప్పాలి అని అంటే, ఆయన చేసిన పని యొక్క గొప్పతనాన్ని వివరించాలి అని అంటే ఎంతవరకు ఆయన గురించి మీకు తెలుసు, ఎంతవరకు చెప్పగలుగుతారు? ఈరోజు క్రిస్మస్ అని ప్రపంచం అంతా సెలబ్రేట్ చేస్తాం. అయితే యేసు అంటే ఎవరు, క్రీస్తు అంటే ఎవరు, ఆయన గురించి మనం ఏమైనా చెప్పడానికి మన దగ్గర మాటలు ఉన్నాయా? లేకపోతే కనుక ఈరోజు మనం చూడబోయే వాక్య భాగంలో నుంచి యేసు ఎవరు, క్రీస్తు అంటే ఏంటి, ఆయన గొప్పతనం ఏంటి అనేది మొదట మనం హృదయపూర్వకంగా మనం అనుభవించాలి. అదే విషయాన్ని యేసుక్రీస్తు గురించి తెలియని వ్యక్తులకి మనం తెలియచేయాలి. కాబట్టి రండి, క్రిస్మస్ ఆ విషయానికి సంబంధించిన విషయం బైబిల్లో ఏం రాశారో దాని గురించి మనం చూద్దాం. మనం అందరం కలిసి మత్తయి సువార్త 1వ అధ్యాయం 18వ వచనం నుంచి 2వ అధ్యాయం 4వ వచనం వరకు మనందరం మార్చి చదువుకుందాం. మత్తయి సువార్త 1వ అధ్యాయం 18వ వచనం నుంచి 2వ అధ్యాయం 4వ వచనం ప్రారంభం. ఒక వచనం నేను చదువుతాను, 2వ వచనం మీరు అందరూ కలిసి చదవండి. మొదటి వచనం 18వ వచనం. యేసుక్రీస్తు జనన విధమెట్లనగా, ఆయన తల్లి అయిన మరియ యోసేపునకు ప్రదానం చేయబడిన తరువాత వారు ఏకము కాక మునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. అతడు ఈ సంగతులను గురించి ఆలోచించుకుంటుండగా, ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడు అయిన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకము, ఆమె గర్భం ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కన్ను, ఆయనకు ఇమ్మానుయేలును పేరు పెట్టుదురు. యోసేపు నిద్ర మేలుకొని ప్రభువు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి తన భార్యను చేర్చుకొని రాజైన హేరోదు దినములందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట, ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు
అతడును అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడిరి. ఒక మాట ప్రార్థన చేసుకుంది. తండ్రి మీకు వందనాలు. మీరు చేసిన ప్రణాళిక, కుమారుని గొప్ప త్యాగం, పరిశుద్ధాత్మ నివాసం, మమ్మల్ని ఈ విశ్వాస యాత్రలో మీకోసం నమ్మకంగా నడిపిస్తున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. దేవా, మీ కుమారుని గురించిన మరికొన్ని అంశాలను మేము వివరంగా చూడబోతుండగా ఆ విషయంలో సహాయం చేయండి. మీరు విరిచి వడ్డించండి. మా ఆత్మల్ని, మా హృదయాన్ని మీరు సంతృప్తి పరచండి. దేవా, మరి మీరు మీ వాక్యాన్ని అందించినప్పుడు ఎంతో సంతృప్తితో హృదయాలు తెప్పరిల్లుతాయి. ప్రభా, మా హృదయాలను తెప్పరిల్లు చేయండి. మేము మీ మాట వినేటప్పుడు వినగలిగే మనసు మాకు అనుగ్రహించండి. విధేయత చూపడానికి మీ కృపను మాకు అనుగ్రహించండి. దేవా, మీ సులుచాటు మరుగుపరిచి మీరు మాట్లాడుతూ రమ్మని క్రీస్తు యేసునామమున ప్రార్థించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఈ చదవబడిన వాక్య భాగంలో మనం 4 విషయాలను మనం చూస్తాం. యేసు క్రీస్తుని గురించిన విషయాలు. మొదటిది, యేసు అను పేరు పెట్టుదు అని చెప్పారు కదా. యేసు అంటే అర్థం ఏంటి అనేది మనం చూస్తాం. రెండవ మాట, ఇమ్మానుయేలు. ఇమ్మానుయేలు అంటే ఏంటి అనేది మనం చూస్తాం. మూడవది, యూదుల రాజు. రాజు, ఎందుకు యేసు క్రీస్తుని రాజు అని చెప్పారు అనే విషయాన్ని మనం చూస్తాం. నాలుగోది, క్రీస్తు అనే మాటకి అర్థం ఏంటి అనేది మనం చూస్తాం. ఈ 4 విషయాల్ని మనం ఈ యొక్క విషయంలో మనం గమనిస్తాం. మొట్టమొదటిది యేసు. 21వ వచనంలో, ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించిన గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదు అని. యేసు అనే మాట మనం ఈ నూతన నిబంధన అంతటిలో కనుక చూస్తే దాదాపు 700కు పైనే ఈ పదాన్ని వాడారు. యేసు అనే పదం. యేసు అంటే అర్థం ఏంటి అని అంటే యేషువా, యెహోషువా. యేషువా, యెహోషువా అంటే అర్థం ఏంటి అని అంటే దేవుడు రక్షిస్తాడు, దేవుడు రక్షిస్తాడు అనే అర్థం. యేసు క్రీస్తు, యేసు ఆయన కుమారుడైన దేవుడు. త్రియేక దేవుడిలో ఆయన కూడా కుమారుడైన దేవుడు. ఈ కుమారుడైన దేవుడు యేసుగా ఈ లోకంలోనికి ఎందుకు వచ్చాడు? రావడానికి కారణం ఏంటి అని అంటే మార్కు సువార్త 10వ అధ్యాయం 45వ వచనంలో ఉంటుంది. మనుష్య కుమారుడు పరిచారము చేయించుకున్నట్టుకు రాలేదు, కానీ పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమును ఇచ్చుటకును వచ్చెనను. అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనంగా తన ప్రాణాన్ని ఇవ్వడానికి వచ్చాడు. ప్రతిగా అంటే మారుగా, నీకు మారుగా, నాకు మారుగా. క్రయధనం అని అంటే ఏంటి అని అంటే నీ కోసం, నా కోసం వెలను చెల్లించడం, ధర చెల్లించడం, వెలను చెల్లించడం. ఆ పని చేయడానికి యేసుక్రీస్తు వారు ఈ లోకంలోకి వచ్చారు. యేసు అని అంటే దేవుడు రక్షిస్తాడు. సో ఆయన మనల్ని రక్షించడానికి వచ్చాడు. దేని నుంచి రక్షించడానికి వచ్చాడు? పాపం నుంచి, ఇంకా లోకం నుంచి, ఇంకా మరణం నుంచి, ఇంకా పాతాళం నుంచి, నిత్య మరణం నుంచి రక్షించడానికి ఆయన మన కోసం ఈ లోకంలోకి వచ్చాడు. ఒకసారి మనం చూద్దాం ఆయన రావాల్సిన అవసరత ఏంటి. అసలు అంతకు ముందు ప్రజల్ని రక్షించడం కోసం ఏం చేసేవాళ్ళు అనేది పాత నిబంధనలో మనం చూస్తే, పాత నిబంధనలో యూదులు దేవుని కోసం ఏర్పాటు చేయబడిన వాళ్ళు, దేవుడు ఎన్నుకున్న ప్రజలు. వాళ్ళని వాళ్ళ పాపాల నుంచి విమోచించడం కోసం ప్రతి సంవత్సరం యూదులు యోమ్ కిప్పర్ అనే ఒక పండుగని ఆచరిస్తూ ఉండేవాళ్ళు. యోమ్ కిప్పర్ అనే ఒక పండుగని వాళ్ళు ఆచరిస్తూ ఉండేవాళ్ళు. ఆ పండుగ సమయంలో ఏం జరిగేది అంటే ది డే ఆఫ్ అటోన్మెంట్ అనేవాళ్ళు. ప్రాయశ్చిత్తం, పరిహారం, పాప నివృత్తి అనేది ఆ రోజు జరిగేది అనమాట. సంవత్సరానికి ఒకసారి, అది సంవత్సరానికి ఒకసారి జరిగేది.
ఆ సమయంలో ఏం జరిగేదని ఆ విషయాన్ని లేవీయులకి రాసిన ఆ గ్రంథంలో 16వ అధ్యాయంలో 1 నుంచి 34 వచనాల్లో చాలా వివరంగా రాయబడింది. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మీరందరూ మీ బైబిల్ దగ్గర కూర్చొని మీరు చదవాలని నేను మిమ్మల్ని కోరుకుంటా ఉన్నాను. అక్కడ ఏం చేసేవాళ్ళు అంటే సమప్ చేసి మీకు వివరించడానికి నేను ప్రయత్నం చేస్తాను. అహరోను ఆయన సంతతి వాళ్ళు యాజకులుగా ఉండి వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే యాజకులుగా ప్రజలందరి పక్షంగా వారి పాపాలను తీసివేయడానికి ఒక్కొక్క కుటుంబం కోసం కొంతమంది వాళ్ళు మేకల్ని తీసుకొచ్చేవాళ్ళు, 2 మేకల్ని తీసుకొచ్చేవాళ్ళు. వాటిని దేవుడి సన్నిధిలో వారి ప్రజల పక్షంగా అర్పించేవాళ్ళు. 2 మేకలు తీసుకొచ్చారు. ఒక మేకని ఏం చేసేవాళ్ళు అంటే, ఇప్పుడు నేను నా కుటుంబ పక్షంగా 2 మేకలు తీసుకొస్తే ఒక మేక పైన నా చేతులు ఉంచేవాడు. యాజకుడు ఆ మేక పైన నా చేతులు పెట్టి నా పాపం అంతటిని ఆ మేక మీదకి ఆపాదించేవాడు. ఆ మేక నా పక్షంగా నా పాపాలని తీసుకునేది. నాకు ప్రతిగా ఇందాక మనం మార్కు సువార్తలో చూసాం కదా. మార్కు సువార్తలో మనం చూసినప్పుడు అనేకులకు ప్రతిగా అలాగే నాకు ప్రతిగా నాకు మారుగా ఆ మేకని ఆ మేక మీదకి నా పాపాలను పంపించి ఆ మేకని వధించబోతాను. ఆ మేకని వధించినప్పుడు నా పక్షంగా పాపం క్షమించబడుతుంది. నా పక్షంగా పాపం క్షమించబడుతుంది. 2వ మేకని ఏం చేసేవాళ్ళంటే దూరంగా అరణ్యంలో విడిచిపెట్టి వచ్చేవాడు. ఒక మేకను వధించేవాడు, ఇంకో మేకని దూరంగా తీసుకెళ్లి అరణ్యంలో విడిచిపెట్టాడు. మళ్ళీ అది తిరిగి రాదు. మళ్ళీ తిరిగి రాదు. ఇలా జరగడానికి దేవుని యొక్క ఉద్దేశం చాలా స్పష్టంగా ఉంది. ఏంటి అని అంటే, మొదటిది పాపాన్ని క్షమించడానికైతే, రెండోది దేవుడు ఆ పాపాన్ని క్షమించి మర్చిపోయాడు అని చెప్పడానికి రుజువుగా 2వ మేకని దూరంగా విడిచిపెట్టి వచ్చేవాడు. దేవుని వాక్యంలో దేవుడు క్షమించాడు అని అంటే ఇంగ్లీష్లో ఏమంటారంటే ఫర్గివెన్ అని అంటారు. దానికి మూల పదం అఫిమి అనే ఒక మూల పదం నుంచి వచ్చేది. ఆ మూల పదం యొక్క అర్థం ఏంటి అని అంటే పంపించి వేయడం, తర్వాత మనల్ని ఈ పాపం నుంచి తీసివేయడం, ఈ పాపానికి నేను చెల్లించాల్సిన రుణాన్ని కొట్టివేయడం. మనం రుణమాఫీ అనే పదాన్ని వినుంటాం. మీరు కట్టాల్సిన ధనాన్ని, మీరు కట్టాల్సిన రుణాన్ని మీ పక్షంగా బ్యాంక్ కి ఎవరు కట్టారు? గవర్నమెంట్ కడతారు. అలాగే ఈరోజు నీ పక్షంగా నా పక్షంగా నీ పాపపు అప్పుని, నీకు రావాల్సిన మరణాన్ని, పాపం వలన రావాల్సిన శిక్షని ఆయన కొట్టివేశాడు. ఆయన రద్దు చేశాడు. ఆయన మర్చిపోయాడు ఇంకా రద్దు చేసి. దేవుని వాక్యంలో కీర్తనలు 103వ అధ్యాయం 12వ వచనంలో ఎలా ఉంటుంది? పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమాల్ని మనకు అంత దూరపరిచి ఉన్నాడు అని చెప్తా ఉంటాడు. ఒక మేక బలి అయిపోయి నీ పక్షంగా నా పక్షంగా ఆయనకి పాప పరిహారార్థ బలిగా అర్పించబడితే, యేసుక్రీస్తు వారు నీ పక్షంగా నా పక్షంగా సిలువలో చనిపోయి ఆయన ప్రాణాన్ని అర్పించి మన పాపాన్ని క్షమించాడు. మన మీదకి రావాల్సిన శిక్షని తన మీద వేసుకున్నాడు. మన మీదకి రావాల్సిన దాన్ని కొట్టివేశాడు. ఆయన మన మీదకి రావాల్సిన శిక్షని రద్దు చేశాడు. మనల్ని మన పాపం నుంచి రావాల్సిన శిక్షను అనుభవించకుండా ఆయన రాజ్యంలోనికి వారసులు అవ్వడానికి మనల్ని ఆయన కుమారులుగా కుమార్తెలుగా చేశాడు. అలా చేశాడు. ఆయనే ఒక మేక స్థానంలో ఆయన చనిపోయాడు. నీకు నాకు ప్రతిగా విమోచన క్రయధనంగా ఆయన చనిపోయాడు. రెండవది జ్ఞాపకం చేసుకుంటే, పడమటికి తూర్పు ఎంత దూరమో అంత దూరంగా నీ గత జీవితాన్ని, నీ పాపాన్ని దూరం చేశాడు. మళ్ళీ మళ్ళీ ఆయన జ్ఞాపకం చేయడు. పాత నిబంధనలో యూదులు అనంతం, ఇక వర్ణించలేము, దాన్ని వివరించలేము అనడానికి
సూచనగా ఈ పదాన్ని వాడేవాళ్ళు. పడమటికి తూర్పు ఎంత దూరమో అంత దూరాన్ని మనం ఒక దగ్గర తీసుకురాగలమా? తీసుకురాలేము. ఆ పడమట చివర ఏముందో ఈ తూర్పున చివర ఉన్న వాళ్ళు చెప్పగలుగుతారా? చెప్పలేరు, చూడలేరు, అసలు కనెక్ట్ చేయలేరు, కలపలేరు. అది ఎంతో దూరం, అనంతం, కొలవలేము మనం. అలాగే నీకు నీ గత పాపానికి అంత దూరం చేశాడని చెప్పడానికి రెండో మేకను పంపించినట్లుగా తండ్రి అయిన దేవుడు కుమారుడు చేసిన త్యాగం ద్వారాగా, ఆయన బలి అర్పణ ద్వారాగా నీ పాపాన్ని నా పాపాన్ని క్షమించాడు. ఇక ఎన్నడూ ఆయన గుర్తు చేస్తాడు. ఈ లోకంలో చాలా మంది మనం తప్పులు చేసినప్పుడు వాటిని మళ్ళీ మళ్ళీ ఏం చేస్తారు? జ్ఞాపకం చేస్తాం, గుర్తు చేస్తాం, మరలా మరలా ఆ గాయాన్ని రేపుతాం. కానీ మన దేవుడు మన గత పాపాన్ని, అంటే రక్షించబడిన తర్వాత అప్పటి వరకు, ఈ రోజుల వరకు ఈ రోజు రక్షించబడితే, ఈ రోజు తారీఖు 25 అయితే, ఈ రోజు నువ్వు రక్షించబడితే ఈ ఈ ఈ పాయింట్ ఆఫ్ టైం వరకు నువ్వు చేసిన ప్రతి పాపాన్ని ఆయన క్షమించేస్తాడు. మళ్ళీ మళ్ళీ దాన్ని జ్ఞాపకం చేస్తాడు. ఆ తర్వాత ఆయన మర్చిపోతాడు ఆ విషయాన్ని. అందుకే దూరంగా పంపించిన మేక మరలా తిరిగి రాకుండా ఎలా ఉంటుందో అలాగే నీ పాపాన్ని ఆయన మరలా జ్ఞాపకం చేస్తాడు. ఒకవేళ ఇప్పటికీ ఇక్కడ ఉన్న నువ్వు రక్షించబడకపోతే, ప్రభు శిలువ దగ్గరకు వస్తే ఆయన నిన్ను క్షమిస్తాడు. నీ పాపాన్ని సంపూర్ణంగా క్షమించేసేసి ఆయన మర్చిపోతాడు. ఎందుకంటే నీకు రావాల్సిన మరణ శిక్ష ఆయన అనుభవించాడు. నీకు రావాల్సిన శిక్షని సంపూర్ణంగా సిలువలో ఆయన అనుభవించాడు. ఆయన చివరి రక్తపు బొట్టు వరకు సిలువలో ఆయన కార్చాడు. నీకోసమే, నీకోసమే. ఒకవేళ ఇంకా ఎవరైనా క్షమించబడకుండా ఉంటే, నీ పాపాలను ఒప్పుకోకుండా ఉంటే ప్రభు దగ్గరికి వస్తే ఆయన క్షమిస్తాడు. మీరు చేయాల్సింది ఏంటంటే, ప్రభువా నన్ను క్షమించండి అని ప్రభుతో హృదయపూర్వకంగా చెప్తే ఆయన క్షమిస్తాడు. అప్పటి నుంచి ఆయన కుమారుడుగా, ఆయన కుమార్తెగా నిన్ను స్వీకరిస్తాడు. పరలోక రాజ్యానికి వారసులుగా చేస్తాడు, వారసులుగా చేస్తాడు. ఎందుకంటే సంపూర్ణంగా ఆయన నీ కోసం సమర్పించుకున్నాడు, నిన్ను రక్షించాడు. కాబట్టి ఆయన కోసం, ఆయన త్యాగం ద్వారా ఆయన కోసం ఇక్కడ నుంచి మనం జీవించబద్దులమైన. కాబట్టి రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 1వ వచనంలో ఎలా ఉంటది? కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. కాబట్టి క్రీస్తు యేసులో ఉన్న వారికి ఏ శిక్షా విధి లేదు. ఎందుకంటే తీర్పు యేసుక్రీస్తు మీద పడింది, శిక్ష యేసుక్రీస్తు మీద పడింది, యేసుక్రీస్తు మీద పడింది. కాబట్టి మనం చనిపోవాల్సిన స్థానంలో ఆయన మరణించాడు. ఎన్నటికీ మనం గతాన్ని ఆయనకి ఎన్నడూ జ్ఞాపకం చేసుకోడు. అయితే ఆయన ఇచ్చే స్వాస్థ్యం, ఆయన ఇచ్చే పరలోకం ఎలా ఉంటుందో తెలుసా? దానికి ఎక్స్పైరీ డేట్ ఉండదు పరలోకానికి. ఆయన స్వాస్థ్యంలో మనల్ని పాలిభాగస్తులుగా చేశాడు. ఒకసారి మనం చూసిన మొదట మనం చూసిన పేతురు పత్రికకు వద్దాం. మొదటి అధ్యాయంలో 4వ వచనంలో ఉంటది. ఆయన తిరిగి లేవడం వలన జీవంతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా గుర్తుపెట్టుకోండి, అక్షయమైనది అంటే నో ఎక్స్పైరీ డే, ఇట్స్ ఎటర్నల్. దానికి అసలు ప్రతి వస్తువుకి తయారు చేసిన తేదీ, అది పాడైపోయే తేదీ రెండూ ఉంటాయి. కానీ దేవుడు ఇచ్చే స్వాస్థ్యానికి, అంటే పరలోకానికి ఎప్పుడు ఉంటది, ఎటర్నల్, నిత్యత్వం ఉంటది, నిర్మలమైనది. ఇప్పుడు మనం పాలు తీసుకునేటప్పుడు దానిలో కలుషితమైనది ఉండొచ్చు, కానీ ఆయన ఇచ్చే స్వాస్థ్యం అనేది నిర్మలమైనది, ప్యూర్. దానిలో పాపం ఉండదు, ఇక అశుద్ధమైనది ఏది ఉండదు, అపరిశుభ్రత ఏది ఉండదు, అపవిత్రమైనది ఏది ఉండదు. తర్వాత వాడబారనిది ఎప్పటికీ నిలిచి ఉంటది. కొన్ని రోజులకి మనం వేసిన పెయింట్ పోవచ్చు, కానీ ఆ స్వాస్థ్యం అనేది ఎప్పటికీ కూడా పోదు. అలాంటి స్వాస్థ్యాన్ని ఇస్తాడు ఆయన. కాబట్టి ఇంకా ఎవరైనా సరే రక్షించబడకపోతే ఇదే మంచి అవకాశం. ప్రభు దగ్గరకు వచ్చి క్షమించమని పశ్చాత్తాపడితే ఆయన నిన్ను బ్రతికిస్తాడు, ఆయన కుమారుడుగా, కుమార్తెగా చేస్తాడు. ఒకవేళ నువ్వు రక్షించబడి ఉంటే
ఆయన పరలోక స్వాస్థ్యాన్ని ప్రతిరోజు మనం ఎక్కడుంటే అక్కడ మన ప్రవర్తన ద్వారా ఇతరులకి తెలియచేయాల్సిన బదులమై ఉన్నాం. మనం ముందు కొనసాగుదాం. మొదటిది యేసు అంటే ఆయన రక్షకుడు. ఇందాక మనం చూసాం, ఆయన తన ప్రజలని వారి పాపముల నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టిన. ఆయన్నే రక్షించు, ఆయన ద్వారానే తప్ప ఇంకెవరికి కూడా ఈ లోకంలో రక్షణ లేదు. ఆయనే మార్గం, ఆయనే సత్యం, ఆయనే జీవం. కాబట్టి ఆ జీవాన్ని, ఆ సత్యాన్ని, ఆ రక్షణని మనకి ఇచ్చినందుకు జీవితాంతం మనం ఆయనకి ఎంతో ఎంతో రుణపడి ఉన్నాం. రెండో మాట మనం చూద్దాం. 22వ వచనం, ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలును పేరు పెట్టదు అనెను. ఇమ్మానుయేలును పేరు పెట్టదు అనెను. ఇమ్మానుయేలు అనే మాటకి మనం అర్థం చేసుకోవాలి అని అంటే ఒక్కసారి మనం వెనక్కి వెళ్ళాలి. పాత నిబంధన చరిత్రలో ఏం జరిగింది, ఈ మాట ఎందుకు చెప్పారు అనే విషయం మనం గ్రహించాలి అని అంటే యెషయా గ్రంథం 7వ అధ్యాయంలోనికి మనం వెళ్ళాలి. యెషయా గ్రంథం 7వ అధ్యాయంలోకి మనం వెళ్ళాలి. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మీకు ఒక రెండో అసైన్మెంట్ ఏంటంటే, ఇందాక లేవియ కాండం 16వ అధ్యాయం, ఇప్పుడు యెషయా గ్రంథం 7వ అధ్యాయం. ఈ అధ్యాయాల్ని చదివితే ఈ రోజు మనం విన్న విషయం ఇంకొంచెం బాగా క్లియర్ గా తేటగా మనకి అర్థమవుతుంది. కాబట్టి నేను చాలా త్వరగా దీన్ని వివరించడానికి ప్రయత్నం చేస్తాను. ఇక్కడ సందర్భం ఇమ్మానుయేలు అనే పదం, ఆ మాట రావడానికి చరిత్ర ఏంటి అని అంటే, దేవుడు ఇశ్రాయేలుని ఎన్నుకున్నాడు, వాగ్దాన దేశానికి తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళిన తర్వాత అక్కడ రాజుల్ని నియమించుకున్నారు. మొదట సౌలు రాజుగా వస్తాడు, తర్వాత దావీదు వస్తాడు, ఆ తర్వాత ఎవరు వస్తారు, సొలొమోను రాజుగా వస్తాడు. సొలొమోను వెళ్ళిపోయిన తర్వాత ఇంకొక ఆయన రాజుగా వస్తాడు, ఎరోబాము. ఆయన వచ్చిన తర్వాత ఆయన సమయంలో 12 గోత్రాలు వాళ్ళు విడిపోతారు. 2 గోత్రాలు ఒకవైపు, 10 గోత్రాలు ఒకవైపు. ఈ 10 గోత్రాలన్నింటినీ కూడా ఇశ్రాయేలు అని చెప్తా ఉంటారు. ఈ 2 గోత్రాలని యూదా వాళ్ళు అని చెప్తా ఉంటారు. యూదా రాజ్యం, ఇశ్రాయేలు రాజ్యం రెండుగా విడిపోయారు. రెండుగా విడిపోయినప్పుడు ఇశ్రాయేలుని చాలా మంది పరిపాలించారు. వాళ్ళల్లో 80% వరకు దౌర్భాగ్యమైన రాజులుగానే ఉన్నారు, దేవునికి నమ్మకంగా బ్రతకలేదు. యూదుల్లో యూదా అని చెప్పబడే ఈ 2 గోత్రాల నుంచి చాలా మంది రాజులు వచ్చారు. చాలా వరకు దేవునికి నమ్మకంగా బ్రతుకుతా వచ్చారు. అయితే ఈ యూదుల్ని పరిపాలించే ఒక రాజు ఆహాజ్. ఒకసారి మనం 7వ అధ్యాయంలో మనం చూస్తే, యూదా రాజైన ఉజ్జియా మనవడును యోతాము కుమారుడైన ఆహాజు దినములలో యూదా రాజైన ఉజ్జియా వాళ్ళ యొక్క మనవడైన యోతాము కుమారుడు ఆహాజ్. ఈ ఆహాజు ఈ 2 గోత్రాలని పరిపాలన చేస్తాను. యెరూషలేముని ప్రధాన పట్టణంగా చేసుకొని, రాజధానిగా చేసుకొని పరిపాలన చేస్తాను. యెరూషలేముని ఆధారంగా చేసుకొని పరిపాలించేటప్పుడు యెరూషలేములో అప్పటికే దేవాలయం ఉంది. దేవాలయం సొలొమోను సమయంలో దేవుడు చెప్పినట్లుగా చాలా చక్కగా కట్టారు. కట్టి తర్వాత తరానికి అందించారు. అందించినప్పుడు అక్కడ ఏం జరిగిందంటే, దేవుడు ఇశ్రాయేలుకి చాలా స్పష్టంగా చెప్తారు, మీరు ఆ దేశంలోనికి ప్రవేశించినప్పుడు విగ్రహారాధన చేయొద్దు, వాళ్ళతో మీరు నిబంధనలు చేసుకోవద్దు, వాళ్ళ విగ్రహాలకు మీరు మొక్కొద్దు అని చాలా స్పష్టంగా చెప్పాడు. అయితే ఈ ఆహాజ్ ఏం చేస్తాడంటే, దేవాలయంలో విగ్రహాలను పెడతాడు. మోలెకు అనే దేవత విగ్రహాలను అక్కడ పెడతాడు.
ఆ దేవతకి విగ్రహాలను పెట్టినప్పుడు ఏం చేస్తారంటే ఆ దేవతని వాళ్ళు మెప్పించడం కోసం, ప్రసన్నం చేసుకోవడం కోసం వాళ్ళ యొక్క పిల్లల్ని బలిగా అర్పించేవారు. ఈ ఆహాజు ఎంత దౌర్భాగ్యం అంటే ఆయన సొంత కుమారుడు కూడా మోలికకి బలిగా అర్పిస్తాడు. ఇంకా దాంతోపాటు అనేకమైన దౌర్భాగ్యమైన పనులు చేస్తూ ఉంటాడు. అలాంటి దౌర్భాగ్యమైన పనులు చేస్తూ ఉన్నప్పుడు ఆయనతో కొంతమంది ఈ ఇశ్రాయేలు పరిపాలించే రాజు, తర్వాత చుట్టుపక్కల కొంతమంది రాజులు కూడా ఈయనతో స్నేహంగా ఉండేవాడు. ఈయన చేసే పనులు ఇవన్నీ చూసి వాళ్ళ మీద కూడా ఎక్కువగా ఆయన భారాన్ని మోపుతా ఉంటే ఆయన నుంచి విడిపోయి ఈయనతో యుద్ధం చేయాలని కోరుకుంటాడు. ఈయన్ని ఎట్లయినా సరే మేము విడిపించుకోవాలి, వీడి దౌర్భాగ్యం నుంచి మేము బయటికి రావాలి అని వీడిని చంపేసైనా సరే ఆయన రాజ్యాన్ని కూడా మాలో కలుపుకొని మా ఇష్టమైనట్టు మేము చేస్తామని నిర్ణయించుకుంటారు. అలా నిర్ణయించుకున్నప్పుడు వీళ్ళలో పెకాహు అనే ఆయన ఇశ్రాయేలు రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉంటాడు. సిరియా రాజు రెజీన్ అనే వ్యక్తి సిరియాని పరిపాలిస్తూ ఉంటాడు. అయితే ఇప్పుడు సిరియా వాళ్ళు, ఇశ్రాయేలు వాళ్ళు యూదా రాజు అయిన ఈయనకి వ్యతిరేకంగా ఉంటారు. ఈయనకి వ్యతిరేకంగా ఉన్నప్పుడు ఇప్పుడు ఈయన ఒంటరి వాడైపోతే ఏం చేస్తాడంటే దేవాలయంలో ఉన్న బంగారాన్ని అంతటిని తీసుకెళ్ళిపోయి అష్షూరు రాజు అయిన తిగ్లత్ పిలేసరు అనే అష్షూరు రాజు దగ్గరికి వెళ్తాడన్నమాట. ఇదిగో ఇశ్రాయేల్ రాజు, సిరియా రాజు నాకు వ్యతిరేకంగా వచ్చాడు, మీరు నా పక్షంగా రండి, యుద్ధం చేయండి, వాళ్ళని నేను గెలిచి మరలా ఆ రాజ్యాన్ని కూడా నేను పరిపాలిస్తాను, నన్ను చంపేస్తారు మీరు రాకపోతే అని వెళ్ళి వాళ్ళకి దాసోహం అంటాడన్నమాట. ఇప్పుడు ఆలోచించండి, దేవుడు దావీదుకు వాగ్దానం చేశాడు, సింహాసనం మీద యూదా రాజ్యం నుంచి వచ్చే ఒక్క వ్యక్తి తప్పనిసరిగా మీకోసం పరిపాలన చేయడానికి ఉంటాడు, దావీదు చిగురు ఉంటారు, నీ రాజ్యాన్ని పరిపాలించడానికి ఒక వ్యక్తి ఉంటాడని దేవుడు వాగ్దానం చేశాడు. ఇప్పుడు కనుక వీళ్ళందరూ వచ్చి ఈయనతో యుద్ధం చేస్తే యూదా రాజ్యం మొత్తం సమూలంగా నాశనం. యూదుల్లో నుంచి రావాల్సిన యేసుక్రీస్తు రాడు. కాబట్టి ఆ సందర్భంలో దేవుడు యెషయాకి చెప్పి, యెషయా గెటప్, మీరు వెళ్ళి ఆయన చెప్పండి, ఆయన ఏమనుకుంటున్నాడు, జీవితం ఇంతటితో అయిపోయింది, ఆయన పక్షంగా ఎవరు లేరు, కాబట్టి వాళ్ళందరూ వచ్చి చంపేస్తారని ఆయన భయపడుతున్నాడు. ఆయన ఎంత దౌర్భాగ్యుడైనా ఎంత దరిద్రుడైనా సరే నేను చేసిన వాగ్దానాన్ని బట్టి ఆయన పక్షంగా నేను యుద్ధం చేస్తాను, నేను వాళ్ళకి సైన్యములకు అధిపతిగా ఉండి వాళ్ళ పక్షంగా నేను విజయాన్ని ఇస్తాను, కాబట్టి వెళ్ళి చెప్పు, వాళ్ళు వచ్చి ఎంత యుద్ధం చేసినా, వాళ్ళు వచ్చి ఎంత ఇబ్బంది పెట్టినా మీకోసం తప్పనిసరిగా రక్షకుని నేను మీకు పంపిస్తాను, ఆ రక్షకుడే ఇమ్మానుయేలు, ఆయన మీకు తోడుగా ఉంటాడు, మీతో ఉంటాడు, మీలో ఉంటాడు అని చెప్పే సందర్భంలోనే ఇమ్మానుయేలు అనే మాట ఒకసారి మనం 7వ అధ్యాయంలో 14వ వచనం ఒకసారి చూద్దాం. కాబట్టి ప్రభు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి, కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలను పేరు పెట్టును. చూడండి, దానికి ముందు చూస్తే ఆహాజ్కి చెప్తాడు, యెషయా వెళ్ళి చెప్తాడు, ఇలా చెప్తున్నాడు దేవుడు, ప్రభు వైపు తిరుగు, ఆయన నీకు సహాయం చేస్తాడు అని. అయితే వాడు వినడు, ఆ మాట వినకుండా ఏం చేస్తాడు, నీ దేవుడైన యెహోవా వలన నాకు సూచనను అడుగు, అది పాతాళం అంత లోతైనా ఊర్ధ్వలోకం ఎత్తైనా సరే అని అడగమని యెషయా ఆయన అడుగుతాడు. అది ఎంతదైనా సరే నువ్వు అడుగు, ప్రభువుని అడుగు, దేవుని అడుగు అని అంటే ఆయన అంటాడు, ఆహాజు ఏమంటాడు తెలుసా, 12వ వచనంలో చూడండి ఏమన్నాడు, ఆహాజు నేను అడగనయ్యా, ఎందుకు అడగాలి నేను అనే విర్రవీగిపోతా ఉంటాడు అన్నమాట. అప్పుడు ఇలాగ చెప్పాను, దావీదు వంశస్థులారా వినండి, మనుషులను విసిగించుట చాలదనుకొని నా దేవుని కూడా మీరు విసిగిస్తారా అని చెప్పినప్పుడు దేవుడే స్వయంగా అప్పుడు చెప్తున్నాడు, దేవుడే మీకు ఒక సూచన చూపిస్తున్నాడు, కన్యక గర్భవతి కుమారుని కనును,
ఆయనకి ఇమ్మానుయేల్ అని పేరు పెడతారు. ఆ సందర్భంలో మనుషులు మీకు ఎంత వ్యతిరేకమైన, ఇతరులు మీకు ఎంత శత్రువులుగా ఉన్నా నేను మీతో ఉంటున్నాను, నేను మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాను, నా కోసం ఒక ప్రజగా, ఒక దేశంగా నేను నియమించుకున్నాను, మీతో నేను ఉంటాను అని చెప్పే సందర్భంలోనే ఇమ్మానుయేలు అనే ఇమ్మానుయేలు. ఇమ్మానుయేలు అని అంటే భాషాంతరం ఏమనుంది? దేవుడు మనకి తోడై ఉన్నాడు అని అర్థం. దేవుడు మనకి తోడై ఉన్నాడు అని అర్థం. దేవుడు ఇశ్రాయేలుని విడిపించినప్పుడు మేఘ స్తంభంలో, అగ్ని స్తంభంలో ఉంటూ వచ్చాడు, గుడారంలో ఉంటూ వచ్చాడు, దేవాలయంలో ఉంటూ వచ్చాడు. ఇప్పుడు ఆయన మనతో ఉంటా వచ్చాడు, మనలో ఉన్నాడు. నూతన నిబంధనలోకి వచ్చిన ప్రతి విశ్వాసకి తండ్రి అబ్బా అని మొరపెట్టే ఆత్మని ఆయన మనలోనికి పంపించాడు. కాబట్టి ఆయన మనతో ఉన్నాడు. దేవుడు మనకి తోడై ఉన్నాడు. మన జీవితంలో, మన కుటుంబంలో, విశ్వాస యాత్రలో ఎలాంటి పరిస్థితి అయినా సరే ఆయన మనకు తోడుగా ఉంటాడు. ఆయన మనతో ఉంటాడు. మనల్ని చేయి పట్టుకొని నడిపిస్తాడు, మనలో ఉంటాడు. చాలా సందర్భాల్లో మన జీవిత యాత్రలో ఎవరు మనతో ఉన్నా లేకున్నా, మన కుటుంబీకులు మనతో ఉన్నా లేకున్నా, మనల్ని ఇంకొకరు అర్థం చేసుకున్నా చేసుకోకపోయినా, మన పరిస్థితిని ఎవరు గుర్తెరిగినా గుర్తెరగకపోయినా ఈ ఇమ్మానుయేలు దేవుడు మనల్ని గుర్తెరుగుతాడు, మనతో ఉంటాడు, మనకి తోడుగా ఉంటాడు, మన ప్రతి పరిస్థితుల్లో మనతో కలిసి నడుస్తాడు. మన ఇబ్బందులు ఇంకొకరు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ మన దేవుడు మనతో ఉంటాడు. ఎంత గొప్ప దేవుడు! ఆయన సజీవుడు అని చెప్పడానికి ఇదే మనకు ఒక ఆధారం. ఆయన సజీవుడు అని చెప్పడానికి ఇదే మనకి ఆధారం. ఎందుకని ఈయన మనకు తోడుగా ఉంటాడు? ఎలా ఆయన మన పరిస్థితిని అర్థం చేసుకుంటాడంటే, యేసుక్రీస్తు జీవితాన్ని మీరు ఒకసారి గమనించండి. ఆయనకి ఆకలైంది, దప్పికైంది, అలసిపోయాడు, సంతోషించాడు, కోప్పడ్డాడు, విచారపడ్డాడు, దుఃఖపడ్డాడు, సమస్యలను ఎదుర్కొన్నాడు, నిస్సహాయ పరిస్థితుల్లో కూడా నడిచాడు. ఎవరు ఆయనతో లేరు. సిలువ మీదకి వెళ్ళేటప్పుడు, సిలువ త్యాగం చేసేటప్పుడు శిష్యులందరూ చెదిరిపోయారు, కుటుంబీకులు దూరంగా ఉన్నారు, వెంబడించే వాళ్ళు దూరంగా ఉన్నారు, ఎవ్వరూ దగ్గర లేరు. ప్రభా ఇది నీకు దూరం అవునుగా, నా ప్రాణం వడ్డేస్తానని చెప్పిన పేతురు కూడా పారిపోయాడు. ఎవరు లేరు, ఒంటరిగా ఉన్నాడు. ఆ ఒంటరితనాన్ని కూడా ఆయన చూశాడు. బాధాకరమైన పరిస్థితుల్లో ఉన్నాడు. పాపుల్ని ఆయన క్షమించాడు, స్వస్థతనిచ్చాడు, దుఃఖపడే వారిని ఓదార్చాడు, ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళని నిలబెట్టాడు, నడవమని చెప్పాడు. అలాంటి దేవుడు నీ పరిస్థితిని అర్థం చేసుకోలేడా? తప్పనిసరిగా అర్థం చేసుకో. ఈ లోకంలో ఎవరు అర్థం చేసుకున్నా చేసుకో, ఎవరు నిన్ను ప్రేమించినా ప్రేమించుకున్నా, ఎవరు నీతో ఉన్నా లేకున్నా, నువ్వు ఒంటరిగా నడిచినా నీతో పాటుగా నడిచే దేవుడు నీతో. మన ప్రతి పరిస్థితికి ఆయన చాలిన దేవుడు, తగిన దేవుడు, గొప్ప దేవుడు. ఉదాహరణకి మా జీవితంలో జరిగింది ఒక విషయం చెప్తాను నేను. మేము వరల్డ్ విషన్ అనే ఆర్గనైజేషన్ లో పనిచేస్తా ఉన్నప్పుడు, అది క్రిస్టియన్ ఆర్గనైజేషన్. భారత ప్రభుత్వం FCRAని క్యాన్సిల్ చేసేసినప్పుడు దగ్గర దగ్గర 600 మందిని మేము రిజైన్ చేయాల్సి వచ్చింది, జాబ్ నుంచి బయటకు రావాల్సి వచ్చింది. అలాంటి పరిస్థితుల్లో మేము బయటకు వచ్చేసాం. పిల్లలు, కుటుంబాలు, రెంటెడ్ హౌసెస్, అద్దెలు కట్టాల్సిన పరిస్థితి, కొన్ని EMIs కట్టాల్సిన పరిస్థితి. అలాంటి పరిస్థితులు మాకెవరు తోడుగా ఉన్నారు? మా దేవుడే మాతో ఉన్నాడు, మాతో నిలబడ్డాడు, ఆయన నడిపించాడు. ఆ పరిస్థితుల్లో మేము కృంగిపోకుండా ధైర్యం చెప్పి ఎంతో మంది విశ్వాసులు మా దగ్గరకు వచ్చి మా అవసరాలను తీరుస్తూ నడిచారు. అలా చేయమని వాళ్ళకి ఎవరు చెప్పారు? ఇమ్మానుయేలు దేవుడు చెప్పాడు. నేను నీకు తోడుగా ఉన్నానని చెప్పడానికి నిదర్శనమే వాళ్ళని పంపించాడు మా దగ్గరికి, మా అవసరాలను తీర్చాడు. దాదాపు సంవత్సరంన్నర ఉద్యోగం లేదు, కుటుంబాన్ని పోషించాడు, నడిపించాడు. అది కేవలం ఇమ్మానుయేలుగా ఉండడాన్ని బట్టే ఆయన ప్రాక్టికల్ గా మా జీవితాల్లో ఇమ్మానుయేలు అంటే ఏంటి అనేది చూడడానికి దేవుడు మాకు అవకాశం ఇచ్చాడు. ఆ రోజు దేవా మాకెందుకు ఉద్యోగాన్ని తీసేసామని ప్రశ్నించుంటే, ఇమ్మానుయేలు ఆయన్ని మేము దగ్గరగా చూసుండేవాళ్ళం కాదు, ఆయన మాకు తోడై ఉన్నాడు అని చెప్పడానికి అదొక నిదర్శనం. రీసెంట్ గా విజయవాడలో వరదలు వచ్చినాయి కదా. వరదలు వచ్చినప్పుడు
మా ఇల్లులు కూడా మునిగిపోయినాయి. మేము ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నాం, కింద అంతా మునిగిపోయింది, మా 2 వీలర్స్ కూడా పోయినాయి. అలాంటి పరిస్థితిలో అసలు వరద వచ్చినప్పుడు నీళ్లు లేవు, తినడానికి భోజనం లేదు, వండుకోవడానికి అయితే ఉంది, కానీ ప్రతిరోజు మంచినీళ్ళు రావాలి కదా, మంచినీళ్ళు రావు, ఆ కరెంట్ లేదు, ఇంకొకరితో మాట్లాడడానికి లేదు, ఆ బోట్లు నడుస్తూ ఉన్నాయి. దాదాపు ఎంత దుర్భరమైన పరిస్థితి అంటే, ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఆ రాత్రి 3 గంటలకి ఒక బోట్ వేసుకొని వాళ్ళు వచ్చారు. ఆ బోట్ లో అన్నం తర్వాత నీళ్లు పెట్టుకొని వచ్చారు. మేము అన్నం వద్దు నీళ్లు ఇవ్వండి అని అడిగాము. ఒకటే ఒక బాటిల్ ఇచ్చారు మాకు. నలుగురు ఉన్నామండి, ఇంకొంచెం 2 బాటిల్స్ ఇవ్వండి అని అంటే, లేదంటే ఒక్క ఫ్యామిలీకి ఒకటే బాటిల్ అందరికి ఇవ్వాలి అని చెప్పారు. అది మా పరిస్థితి అయితే, మా పక్కన ఇంకొకళ్ళు బోట్ వాళ్ళని అడుగుతున్నారు, ఏమంటే మాకు 8 నెలల పాప ఉంది, పాలు ఉన్నాయా అని అడిగారు. వాళ్ళు లేవని చెప్పారు. ఆ మాట వినగానే మా హృదయం ఎంతో ద్రవించిపోయింది. చిన్న పాపకి పోషించడానికి కూడా వాళ్ళు అలాంటి పరిస్థితుల్లో అందుకోలేని పరిస్థితిలో ఉన్నారు. కానీ మా కుటుంబానికి దేవుడు తాగడానికి నీళ్ళు ఇచ్చాడు, మా కుటుంబానికి తోడై ఉన్నాడు. మేము ఆ తెల్లవారి నెక్స్ట్ అదే వాటర్ లో పిల్లల్ని పట్టుకొని కట్టుబట్టలతో మేము నా భార్య, నేను, నా పిల్లల్ని పట్టుకొని ఇంకొక ఇద్దరు మా పిల్లల్ని ఎత్తుకోవడానికి హెల్ప్ చేశారు. ఇంతవరకు వచ్చిన నీళ్ళల్లో అలా నడుచుకుంటూ వెళ్ళాం. అప్పుడు ఎవరు కాపాడారు మమ్మల్ని? దేవుడే కాపాడాడు. మాతో ఎవరు ఉన్నారు? దేవుడే ఉన్నాడు. ఎవరు ఉన్నా లేకున్నా దేవుడు ఉన్నాడని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. మాకు ఆస్తి నష్టం రావచ్చేమో, కానీ మమ్మల్ని నష్టపోకుండా ప్రాణంతో నిలబెట్టాడు. మా సంఘం మమ్మల్ని చేర్చుకుంది. సంఘం యొక్క బిల్డింగ్ లో, ఆ చర్చ్ బిల్డింగ్ లో మేము ఉన్నాం. ఆ తర్వాత కొన్ని రోజులు సంఘర్షులకు ఇంట్లో ఉన్నాం. ఆ తర్వాత మరలా మేము తిరిగి ఇంటికి వెళ్ళాం. ఈ ప్రాసెస్ అంతటిలో కూడా మాకు తోడే ఉంది ఇమ్మానుయేల్ దేవుడు. ఇమ్మానుయేల్ దేవుడు. మాకు వచ్చిన నష్టం అంతా ఒకవైపు అయితే, అసలు వాటన్నిటినీ పక్కన పెడితే మమ్మల్ని సజీవులుగా ఉంచు. అది దేవుడు చేసిన గొప్పతనం. దేవుణ్ణి స్తుతించాల్సిన విషయం మేము ఇప్పటికీ మర్చిపోలేము. అది మాకు కొంతకాలం ఇబ్బంది కలిగించి ఉండొచ్చేమో, కానీ సంతోషించాల్సిన విషయం ఏంటంటే మమ్మల్ని సజీవులుగా నిలబెట్టాడు, మమ్మల్ని కాపాడాడు, మమ్మల్ని పోషించాడు, మమ్మల్ని నడిపించాడు. అలాగే ఇక్కడున్న మిమ్మల్ని కూడా దేవుడు మీ జీవితంలో ఎలాంటి విపత్కరమైన పరిస్థితి అయినప్పటికీ నీకు తోడుగా ఉంటాడు. నువ్వు రక్షించబడదు. నీకు ఎల్లప్పుడూ నీతో ఉండి నీ చేయి పట్టుకొని నడిపిస్తాడు. కాబట్టి ఇమ్మానుయేలు దేవుడు మన ప్రతి పరిస్థితికి చాలిన దేవుడు. ఎవరు ఉన్నా లేకున్నా, ఎవరు మనల్ని అర్థం చేసుకున్నా చేసుకోకపోయినా, మన దేవుడు ఇమ్మానుయేలు దేవుడు మనల్ని అర్థం చేసుకుంటాడు. మనం ముందుకు కొనసాగుతాం. మూడో విషయం ఆయన యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? ఈయన రాజు అని ఆయన్ని కొనియాడారు. జ్ఞానులు తూర్పు దేశం నుంచి వచ్చారు. వాస్తవానికి ఇక్కడ మన దేశాన్ని పరిపాలించేది ప్రధానమంత్రి, ఆయన మంత్రి మండలి. వాళ్ళని నియమించేది ఎవరు? మనమే. ఓట్లు వేసి నియమిస్తాం. ముఖ్యమంత్రి కావచ్చు, ప్రధానమంత్రి కావచ్చు, పరిపాలించమని మనం నియమిస్తాం. అయితే వాళ్ళని సైతం నియమించేది ఈయనే. ఈయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. రాజులను నియమించేది, అధికారులను నియమించేది, ప్రభుత్వాన్ని నియమించేది కూడా ఆయనే. ఆయన చెప్పిన వాళ్ళే అధికారంలో ఉంటారు. రాజ్యాలు కూడా ఆయనే నిర్మిస్తాడు, ఆయనే పరిపాలన చేస్తాడు, ఆయనే ప్రతి ఒక్కరికి తీర్పును కూడా చేస్తాడు. ఉదాహరణకి యేసుక్రీస్తు పిలాతు ముందు నిలబడినప్పుడు ఆయన అడుగుతాడు, మీరు రాజా అని అడుగుతాడు. ఎస్, మీరు అన్నట్లే అంటాడు. నీవు అన్నట్లే అని అంటాడు. ఆ రోజు పిలాతుకు తెలియదు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, ఆయన నియమించిన వ్యక్తి అక్కడ నిలబడ్డాడు అనేసి. ఒక రోజున టేబుల్ రివర్స్ అవుతుంది. ఆయన ఎదుట పిలాతు వచ్చి నిలబడతాడు. ఆ టైంలో ఈయన రాజు అని అనుకోవచ్చు, కానీ ఆయన నియమించింది కూడా ఆయనే అనే విషయం పిలాతు గ్రహించలేకపోయాడు. ఈరోజు
ఈ భూమి మీద అనేక రాజ్యాలు ఉండొచ్చు, అనేక దేశాలు ఉండొచ్చు. వాటన్నిటిని నిర్మించింది, ప్రపంచాలను నిర్మించిన దేవుడు ఆయనే. ప్రపంచాలు ఆయన మాట ద్వారా నిర్మించబడ్డాయి. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, అధికారులకు కూడా ఆయనే నియమించాడు. అయితే మనం గమనించాల్సింది ఏంటి అని అంటే ఈ విశ్వాన్ని ఏలే దేవుడు విశ్వాసిని కూడా నడిపిస్తున్నాడు. ఈ విశ్వాన్ని ఏలే దేవుడు విశ్వాసిని కూడా నడిపిస్తున్నాడు. అది గొప్ప విషయం. ముఖ్యమంత్రి మీ ఇంట్లో ఇబ్బంది లేకపోతే వచ్చి మీతో ఉంటాడా? ఉండడం. కానీ నీ ఇబ్బందులు ఆయన ఉంటాడు. రాజ్యాన్ని పరిపాలించే మినిస్టర్స్ మీ దగ్గరికి రాలేరు. వాళ్ళకి ఇష్టమైన వాళ్ళ దగ్గరికి వెళ్తారు, వాళ్ళకి కావాలనుకున్న వాళ్ళ దగ్గరికి వెళ్తారు. కానీ నీ దగ్గరికి ఈ విశ్వాన్ని నడిపించే విశ్వవ్యాప్తమైన రాజు నిన్ను నడిపించడానికి నీతో వస్తాడు. అది ఆయన రాజరికం, అది ఆయన గొప్పతనం. ఆయన మనల్ని పరిపాలించడానికి ఆయన ఇష్టపడే దేవుడు. మన హృదయాల్ని పరిపాలించడానికి ఆయన ఇష్టపడే దేవుడు. ఆయన రాజుగా గుర్తించారు కాబట్టి తూర్పు దేశం నుంచి జ్ఞానులు వచ్చి బంగారాన్ని, గోళాన్ని, సామ్రాణిని ఆయనకు సమర్పించారు, రాజుగా మొక్కారు. ఆ సమయంలో వాళ్ళు జ్ఞానులు ఆ ప్రాంతాల్లో ఉన్న రాజుల్ని నియమించేవాళ్ళు. రాజుల్ని నియమించేవాళ్ళు ఈ రోజు ఈ రాజుకి సాష్టాంగ పడడానికి వచ్చారు. ఎంత గొప్ప విషయం అది! సామ్రాణి, బోళం, బంగారం తెచ్చి నువ్వే రాజువి, ఈ ప్రపంచాన్ని పరిపాలించేది మీరే అని వాళ్ళు సమర్పించుకున్నారు. అలాంటి రాజు ఈ రోజు నీ హృదయంలో, నా హృదయంలో ఆయన ప్రవేశించి నిన్ను నన్ను నడిపిస్తా ఉన్నాడు. అయితే చాలా విచారకరమైన విషయం ఏంటో తెలుసా? చాలా మంది హృదయాల్ని ఈ రాజు పరిపాలించట్లేదు. విశ్వాసులు అని చెప్పుకుంటాము, రక్షించబడిన వ్యక్తులు అని చెప్పుకుంటా ఉంటాము, కానీ ఆయన పరిపాలన చేయడానికి మనం అవకాశాలు ఇవ్వం. ఆయన మనల్ని పరిపాలిస్తున్నాడు అని అంటే మన ప్రతి ఆలోచన, మనం చేసే ప్రతి పని, మన నిర్ణయాలు, మన పనులు, ఇవన్నీ కూడా ఆయనకి ఇష్టమైనవిగానే ఉంటాయి. అప్పుడే ఆయన మనల్ని పరిపాలిస్తున్నాడు అని మనం చాలా ధైర్యంగా చెప్పగలం. అలా కాకుండా మన కోపం, మన ద్వేషం, మన అసూయ, మనకున్న పరువు, ప్రతిష్ట, అవి కనుక ఎక్కువగా మనల్ని పరిపాలిస్తూ ఉంటే మనల్ని మనం ఒకసారి పరిశీలన చేసుకోవాలి. మనం అసలు రక్షించబడ్డామా లేదా అని. మనం రక్షించబడితే నీ రాజు చెప్పినట్లు నువ్వు వింటావు. మనం రక్షించబడకపోతే మన మనసు ఏం చెప్తుందో దాని చొప్పునే నడుచుకోవడానికి మనం ఇష్టపడతాం. ఈరోజు ఎవరిని నువ్వు ఇష్టపడతా ఉన్నావు? ఎవరిని నువ్వు వెంబడిస్తా ఉన్నావు? ఎవరి ఆధీనంలో నువ్వు ఉన్నావు? నీ గతం ఆధీనంలో ఉన్నావా? నీ కోపం ఆధీనంలో ఉన్నావా? నీ ద్వేషం ఆధీనంలో నువ్వు ఉన్నావా? ఇంకా నువ్వు నీ గత జీవితం గురించే వాటిల్లోనే, గత పాపాల్లోనే జీవిస్తా ఉన్నావా? ఒక్కసారి నిన్ను నువ్వు పరిశీలన చేసుకోవాలి. మనం ఎవరో తెలుసా? మన స్థాయి ఏంటో తెలుసా? కొలస్సీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం. కొలస్సీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో మనం ఎవరో, మనం ఏం చేయబడ్డామో ఒక్కసారి 13 కంటే పైన, సరే 13 వచనం చూద్దాం. మొదటి అధ్యాయం 13 వచనం. అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసిన. చూడండి, రాజ్య నివాసులుగా చేశాం. రాజ్యంలో మనం నివసించాలంటే రాజు ఉండాలి, దానిలో ఉండే జనాలు కూడా ఉండాలి. జనం లేకుండా రాజు అవుతారా? అస్సలు అవ్వరు. ఎంత భూమి ఉన్నా కూడా వాళ్ళు రాజులు అవ్వలేరు. తప్పనిసరిగా ప్రజలు ఉండాలి. ఇప్పుడు ఆయన అంధకారం నుంచి విడిపించి ఆయన రాజ్యంలోకి మనం తీసుకొచ్చాడు. కాబట్టి మనం రియాలిటీలో జీవించాలి. మనం రక్షించబడ్డాము, మనల్ని పరిపాలించేది ఆయన అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి.
అలా కాకుండా మన గత పాపాల్లోను, గత అలవాట్లలోను, గత ప్రవర్తనలోను, ఈ ప్రస్తుతం ఆ దేశంలోను, కోపంలోను మనం జీవిస్తూ ఉంటే, దానిలోనే నడుస్తూ ఉంటే మన రాజు మన దేవుడు కాదు. ఎందుకు? మనం మొదటి వర్తమానంలో మనం చూస్తాం, మీరు అంతకుముందు వాయుమండల సంబంధమైన అధిపతిని వాడు చేసే పనుల్ని అనుసరించి జీవించారు, ఇప్పుడు అలా కాదు అని చెప్తా ఉన్నాడు. కాబట్టి మనల్ని పరిపాలించాల్సింది మన రాజు. ఆయన చెప్పిన వాక్యం ప్రకారం మనం మన జీవితాలు పరిపాలించబడాలి. మన నిర్ణయాలు, మన ఆలోచనలు, మన ప్రణాళికలు, మన పనులు, మన ప్రవర్తన, మన జీవితం, ఇదంతా కూడా ఆయన చెప్పినట్లుగానే ఉండాలి. అలా ఉంటుందా? ఆయన చెప్పినట్లు మన జీవితం ఉంటుందా? ఒకవేళ లేకపోతే మనల్ని మనం పరిశీలన చేసుకొని మనల్ని ప్రభువుకు సమర్పించుకొని, ప్రభు నన్ను క్షమించండి, నన్ను క్షమించండి అని ప్రభువుని క్షమాపణ అడిగి ఆయన యొక్క రియాలిటీలో, ఆయన రాజ్యంలోనికి, ఆయన వారసత్వంలోనికి ఆయన రాజుగా ఉంచి, రేపు మన జీవితానికి మనం ఏదైనా నిర్ణయం చేయాలంటే ప్రభు దగ్గరికి తీసుకెళ్తే ఆయనే మనకు రాజుగా మంచి నిర్ణయాన్ని చేస్తారు. కుటుంబంలో బిడ్డలు ఏం చదువుకోవాలి, కుటుంబంలో బిడ్డలకి ఎవరితో వివాహం చేయాలి, ఈ విషయాలన్నింటినీ కూడా ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు, ఆయన దగ్గర కనిపెట్టినప్పుడు, మన కుటుంబంలో ఏం చేయాలనే నిర్ణయాలు ఆయన దగ్గర తీసుకెళ్ళినప్పుడు ఆయన సరైన నిర్ణయాన్ని మనకు చూపిస్తాడు. అప్పుడు ఆయన మనకి రాజుగా ఉన్నట్లు మన జీవితంలో ఇతరులు చూస్తారు. మనల్ని ఎవరు పరిపాలిస్తున్నారు అనేది. ఇబ్బంది వచ్చినప్పుడు మనం ప్రభు వైపు చూస్తున్నామా, మనుషుల వైపు చూస్తున్నామా అని ఇతరులు చూసినప్పుడు, అరే ఎంత ఇబ్బందిలో కూడా, ఇంత బాధలో కూడా అంత సంతోషంగా ఎలా ఉండగలుగుతున్నారు వాళ్ళు, మిగతా వాళ్ళలాగా ఎందుకు ఉండలేకపోతున్నారు అని వాళ్ళు చూసి మనల్ని పరిపాలించేది మన రాజు అని వాళ్ళు గుర్తెరుగుతారు. అదే ఆయన కోరుకుంటాడు. మన హృదయాల్ని పరిపాలించడం ద్వారా, మన నిర్ణయాలను పరిపాలించడం ద్వారా, మన కుటుంబాలను పరిపాలించడం ద్వారా ఆయన వెలుగుని ఇతరులకు ప్రచురం చేయాలని ఆయన కోరుకుంటాడు. అయితే ఈరోజు నువ్వు అలా ఉన్నావా? నీ రాజ్యాన్ని, నీ హృదయాన్ని ఆయన పరిపాలిస్తున్నాడా? నీ కుటుంబంలో నిర్ణయాల్ని ఆయన చేస్తున్నాడా? ఆయన నిర్ణయిస్తున్నాడా? నువ్వు నిర్ణయిస్తున్నావా? ఒక్కసారి ఆలోచించుకోవాల్సిందిగా ప్రేమపూర్వకంగా నేను మిమ్మల్ని మనం చేస్తా ఉన్నాం. 4వ విషయం మనం చూద్దాం. 4వ అంశం, 4వ విషయం క్రీస్తు. క్రీస్తు అనే మాటకి అర్థం ఏంటి? అభిషిక్తుడు. క్రీస్తు అనే మాట మెస్సియా, అభిషిక్తుడు. క్రిస్టస్ అని గ్రీక్ లో ఉంటది, మెస్సియా అనే పదం వాడారు. మెస్సియా అని అంటే అర్థం ఏంటి అని అంటే ఆయన యొక్క వ్యక్తిత్వానికి సంబంధించిన విషయాన్ని తెలియచేస్తాం. ఆయన ఏమై ఉన్నాడో, ఆయన ఏం చేశాడో, ఆయన ఏంటో అనే విషయాన్ని తెలియజేస్తాం. ఆయన ఎవరు? యేసు ఎవరు? ఆయన రక్షకుడు, జీవాధిపతి, జీవాన్ని ఇచ్చే దేవుడు, జీవానికి కర్త. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం చూడండి ఒకసారి. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 9వ వచనంలోనేమో యేసుక్రీస్తు గురించి, ఈ 9 నుంచి 18 వరకు కూడా యేసుక్రీస్తు ఏమై ఉన్నాడో, ఆయన ఏం చేశాడో, ఏం చేస్తున్నాడో ఆ విషయాలన్నీ ఉన్నాయి. వివరంగా మనం తర్వాత చూడొచ్చు, కానీ కొన్ని విషయాలు మీ ముందుకు తీసుకొస్తాను. 9వ వచనంలో ప్రతి మనుషుని కొరకు మరణం అనుభవించినట్లు, ఆయన మెస్సియాగా ప్రతి మనుషుని కోసం మరణం అనుభవించడానికి వచ్చాడు. ఆ తర్వాత చూస్తే మరణం పొంది రక్షణకర్తగా ఉండడానికి వచ్చాడు. 10వ వచనంలో ఉంటది, రక్షణకర్త. ఆయన మనకి రక్షణకర్తగా ఉండడానికి వచ్చాడు. ఆ తర్వాత 12లో పరిశుద్ధపరచబడడానికి ఆయన వచ్చాడు. ఆ తర్వాత 15లో అపవాదిని మరణం ద్వారా నశింపజేయడానికి వచ్చాడు. ఆ తర్వాత 17లో ప్రధాన యాజకుడు నిమిత్తం అని ఉంటది, ప్రధాన యాజకుడు నిమిత్తం ఆయన వచ్చాడు అని వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది. ప్రధాన యాజకుడు ఏం చేసేవాడు? మనుషుల యొక్క పాపాన్ని దేవుని సన్నిధికి తీసుకెళ్లి ఒప్పుకునేవాడు. ఆయన అలా ఒప్పుకోవాలి అని అంటే ఆయన కూడా పరిశుద్ధంగా జీవించాలి, పవిత్రంగా ఉండాలి. అప్పుడే మళ్ళా
ఆ పరిశుద్ధ స్థలం నుంచి బయటికి రాగలుగుతాడు, లేకపోతే తాడు కట్టి బయటికి రాగాల్సి వచ్చింది. అలాంటి పరిస్థితి ఉండేది. అయితే ఈయన యేసుక్రీస్తు వారు ప్రధాన యాజకుడుగా, ఆయన క్రీస్తుగా, మెస్సియాగా ఈ లోకంలోనికి వచ్చాడు. కారణం ఏంటి అని అంటే, నీకు నాకు మధ్య దేవునికి ఉన్న పెద్ద అగాధాన్ని పూడ్చడానికి ఆయన జీవితం ద్వారా, ఆయన మరణం ద్వారా తండ్రితో నిన్ను నన్ను కలపడానికి ఆయన ఈ లోకంలోనికి వచ్చాడు. మెస్సియా, ఆయన అభిషేకించబడ్డాడు. దేనికోసం అభిషేకించాడు? పాత నిబంధన గ్రంథంలో దేవుని పనుల కొరకు దేవుడు అభిషేకించేవాడు. అహరోనుని ఆయన సంతానాన్ని యాజకులుగా అభిషేకించాడు. దావీదుని ఇశ్రాయేలుకి రాజుగా ఉండడానికి ఆయన తల మీద నూనె పోసి ఆయన్ని అభిషేకించాడు. అలాగే కుమారుడైన దేవుణ్ణి అభిషేకించాడు. దేనికోసం? అనేకులకు ప్రతిగా, విమోచన క్రయధనంగా, ప్రధాన యాజకుడిగా, ఆయన బిడ్డల్ని పరిశుద్ధ పరిచే వ్యక్తిగా, రక్షణ కర్తగా, మనందరి పక్షంగా వర్ణించడం కోసం ఆయన్ని అభిషేకించారు. ఆయన్ని అభిషేకించారు. ఈరోజు ఆయన అభిషేకం కిందకి వచ్చిన మీరు, అంటే అభిషేకించబడడం అంటే రక్షించబడిన ప్రతి వ్యక్తి అభిషేకించబడినట్లే. రక్షించబడిన ప్రతి వ్యక్తి అభిషేకించబడినట్లే. కాబట్టి నువ్వు ఒకవేళ రక్షించబడితే నిజంగా ఆయన చేసిన యాజకత్వాన్ని ఇతరుల కోసం నువ్వు కూడా చేస్తావు. ఈరోజు మనం నేర్చుకోవాలి ఆ పాఠాన్ని. ఆయన యాజకుడుగా ఇతరుల పక్షంగా దేవుని సన్నిధికి వెళ్ళి ఆయన తండ్రి దగ్గర మొరపెడతా ఉన్నాడు. మనం ఎలా ప్రార్థన చేయాలో చాలా సందర్భాల్లో మనకు తెలియదు. ఆత్మీయ మొరపెడతా ఉంటాడు. అదే సమయంలో కుమారుడైన దేవుడు తండ్రి సింహాసనం దగ్గర మన కోసం ఆయన అడ్వకేట్ గా ఆయన పనిచేస్తూ ఉంటాడు. ఇదిగో నా కుమారుడు ఈ ఇబ్బందిలో ఉన్నాడు, నా కుమార్తె ఈ సమస్యలో ఉంది, వారిని దాని నుంచి బయటకు తీసుకురండి అని ఆయన నీ కోసం నా కోసం విజ్ఞాపన చేస్తా ఉంటాడు. తండ్రి దగ్గర విజ్ఞాపన కర్తగా ఉంటాడు. అలాగే నువ్వు నేను రక్షించబడితే తప్పనిసరిగా మన కుటుంబం గురించి, మన బిడ్డల గురించి, మన సంఘంలో ఉన్న విశ్వాసుల గురించి, వాళ్ళు క్రీస్తును గురించిన అనుభవ జ్ఞానంలో ఎదగాలి అని వారి గురించి తండ్రి దగ్గర మనం ప్రతిరోజు విజ్ఞాపన చేయాల్సిన వారమైన, అప్పుడే మెస్సియా మన జీవితంలో ఉన్నాడు అనే దానికి నిదర్శనంగా ఉంటది. మనం విజ్ఞాపన చేస్తున్నాం అని అంటే కారణం ఏంటి అని అంటే, నీ కోసం నా కోసం కుమారుడైన దేవుడు విజ్ఞాపన చేస్తా ఉన్నాడు. అదే విషయం నీ జీవితంలో, నా జీవితంలో మనం కూడా ఆయన సన్నిధిలో మనం విజ్ఞాపన చేయాల్సిన బద్దులమై ఉన్నాం. కాబట్టి ప్రియమైన సంఘస్థులారా, మీ ముందుకు తీసుకురాబడిన ఈ వాక్యాన్ని గురించి మనం ఆలోచించాలని నేను మిమ్మల్ని కోరుతా ఉన్నాను. యేసు నీకు నిజంగా రక్షకుడుగా ఉన్నారా? ఇంకా నువ్వు రక్షించబడకపోతే ఆయన దగ్గరికి వచ్చి క్షమాపణ అడగాలి. ఒకవేళ ఆయన దగ్గరకు వచ్చి మీరు రక్షించబడితే హృదయపూర్వకంగా ప్రతిరోజు ఆయన మనం హృదయమార స్తుతించాలి. ఆయన మనల్ని పాపం నుంచి విమోచించాడు కాబట్టి ఆ సువార్తని ఇతరులకు మనం అందించాలి. అదే వాళ్ళ జీవితాల్లో నిజమైన క్రిస్మస్. అప్పుడే వాళ్ళ జీవితాల్లో క్రిస్మస్ ని వాళ్ళు సెలబ్రేట్ చేసుకోగలుగుతారు. కాబట్టి క్రిస్మస్ సందేశాన్ని నువ్వు అనుభవించావు, ఆ అనుభవించిన దాన్ని నువ్వు తీసుకెళ్లి వాళ్ళకి చెప్పాలి. పాస్టర్ గారు ఒక్కళ్ళే కాదు సువార్త చేసేది, రక్షించబడిన ప్రతి వ్యక్తి కూడా సువార్త చేయాలి. మాట ద్వారా కావచ్చు, పాటల ద్వారా కావచ్చు, వాళ్ళని సంఘానికి తీసుకురావడం ద్వారా కావచ్చు, వాళ్ళని సువార్తను వినిపించే ప్రదేశానికి తీసుకెళ్ళడం ద్వారా కావచ్చు, వాళ్ళకి దేవుని సువార్తని వినిపించి వారిని రక్షణలోకి నడిపించాలి. రెండవది ఇమ్మానుయేలు, నీ ప్రతి పరిస్థితిలో నీకు తోడుగా ఉండే దేవుడు, నీతో ఉండే దేవుడు. నీ ప్రతి అవసరతలో ఇంకొకరి మీద ఆధారపడడం కాదు, కానీ మొట్టమొదటిగా దేవుని మీద ఆధారపడడం, దేవునికి ప్రథమ స్థానం ఇవ్వడం, నీ కుటుంబంలో ఉండడం. ఆయన ఉండడానికి ఇష్టపడతాడు కాబట్టి నీలో ఉంటాడు, నిన్ను నడిపిస్తాడు, నీ తోడుగా ఆయన ఉంటాడు. కాబట్టి దేవుణ్ణి, ఇమ్మానుయేలు దేవుడు మనతో ఉన్నందుకు ప్రభువును మనం స్తుతించాలి. ఆ తర్వాత రాజుగా మన కుటుంబంలో, నీ జీవితంలో, నీ నిర్ణయాలు, నీ కుటుంబంలో చేసే నిర్ణయాలు, పనులు, వీటన్నిటిపైన ఆయన అధిపతిగా, ఆయన రాజుగా ఉండి పరిపాలిస్తే అప్పుడు మన కుటుంబం, మన జీవితం ఇతరులకి మార్గదర్శకంగా, అనేక మందికి వెలుగుగా, ఉప్పుగా మనం జీవిస్తాం. ఆ తర్వాత క్రీస్తు, ఆయన అభిషేకించబడ్డాడు, ఆయన పనిని ఆయన సంపూర్ణం చేశాడు.
ఇంకా ఆయన కొనసాగిస్తా ఉన్నాడు. అదే విధంగా నువ్వు నేను మన కుటుంబాల పక్షంగా, మన బిడ్డల పక్షంగా, మన సంఘం పక్షంగా రక్షించబడిన వారు విశ్వాసంలో క్రీస్తుని గురించిన అనుభవపూర్వకంగా వాళ్ళు ఎదగాలని ప్రార్థన చేయాలి. రక్షించబడని వాళ్ళు రక్షణలోకి రావాలని మనం ప్రార్థన చేయాలి. ఇది దేవుడు మన ముందుకు తీసుకొచ్చిన క్రిస్మస్ సందేశం. యేసుగా, క్రీస్తుగా, రాజుగా, ఇమ్మానుయేలుగా మన జీవితంలో ఉంటూ ఎలా ముందుకు కొనసాగుతున్నాడో మనం కూడా ఇతరుల జీవితాల్లోనికి యేసు క్రీస్తుని మనం పరిచయం చేసి వాళ్ళ జీవితాల్లో వాళ్ళు కూడా క్రీస్తుని అనుభవపూర్వకంగా తెలుసుకోవడానికి నువ్వు నేను ఈ లోకంలో ఉప్పుగా వెలుగుగా జీవించాలని కోరుకుంటూ అట్టి కృపా దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్.